అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ చందాదారుల కోసం ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్ డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల విలేకరులకు తెలిపారు. ఈపీఎఫ్ఓ 3.0 కోసం ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ 2.0 ఐటీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈపీఎఫ్ఓ 3.0 యాప్ మే-జూన్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా చందాదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని, ముఖ్యంగా విత్డ్రా చేసుకోవడం మరింత సులువు అవుతుందని పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే ఇకపై చందాదారులు డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏటీఎం కార్డు అందించినంత మాత్రాన చందాదారులు తమ మొత్తం కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు యాక్సెస్ ఉండదు. పీఎఫ్ ఖాతాలోని నగదు విలువ ఆధారంగా ఉపసంహరణ పరిమితిని ఏర్పాటు చేశారు. పరిమితిలోపు ఉపసంహరణలకు గతంలో మాదిరిగానే ఈపీఎఫ్ఓ నుంచి ముందస్తు అనుమతి అవసరం ఉండదు. ముఖ్యంగా ఎలాంటి ఫామ్స్ నింపే అవకాశం లేకుండా, అలాగే పీఎఫ్ ఆఫీస్ను సందర్శించాల్సిన అవసరం లేకుండా పీఎఫ్ ఖాతాలోని సొమ్మును విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఉపాధి అవకాశాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోని 17.19 కోట్ల మందికి ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య 6 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2023-24 సంవత్సరంలోనే సుమారు 4.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఉపాధి 16% తగ్గిందని పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ ఉపాధి 2014 నుంచి 2023 మధ్య 19% పెరిగిందని స్పష్టం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.